అయ్యా నువ్వు తప్పు చెప్తున్నావయ్యా, అది కరెక్ట్ కాదు. అనుదినము ప్రకటించేది ఏంటి? అయినా మేమెందుకు ప్రకటిస్తాం? దైవజనులు ప్రకటిస్తారు, పాస్టర్లు ప్రకటిస్తారు, మేమెందుకు ప్రకటిస్తాం అని మీరు అనుకుంటున్నట్టయితే మీకోసం కూడా చక్కటి వాక్యం దేవుడే రాసి పెట్టాడు. చదవండి, 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఇక్కడ పాస్టర్లను లేదు, బిషప్లను లేదు, దైవజనులను లేదు, సంఘ కాపరులను లేదు, సంఘ పెద్దలను లేదు, సిస్టర్స్ అని లేదు, బ్రదర్స్ అని లేదు. సర్వజనులారా, నువ్వు మానవుడిగా పుట్టావంటే నువ్వు ఉన్నావు దాంట్లో. మరి మీరంతా ఎంతమందికి ప్రకటిస్తున్నారు? ప్రకటించకపోతే ప్రభుకి లెక్క చెప్పాలి. ఇది వాస్తవం, తెలుసుకోండి ఇప్పటికైనా. అదేంటయ్యా మా ఏరియాలో అందరూ క్రైస్తవులే ఉన్నారు, అందరికీ తెలుసు యేసు ప్రభు అంటే, మేము ఎవరికి ప్రకటించాలి? ఎవరికి ప్రకటించాలో కూడా ప్రభు రాసి పెట్టాడు. కీర్తన గ్రంథము 96వ కీర్తన 3వ వచనం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. అర్థమైందా? క్రైస్తవులకు చెప్పబాకు, అన్య జనాలలో చెప్పు. ఏం చెప్పాలి? నాలాగన్నీ వదిలేసుకుని వెళ్ళిపోయి కరపత్రికలు కొట్టించుకొని లేదా బైబిల్ పంచమని కాదు. అక్కడ రాసులు చూడండి, ఆయన ఆశ్చర్య కార్యములను ప్రకటించాలంట. నీ జీవితంలో ఏ ఆశ్చర్య కార్యం, ఏ అద్భుతమో దేవుడు చేయలేదా? ఆ చేసిన దాన్నే చెప్పు. ఫస్ట్ నీ సాక్ష్యాన్ని కాపాడుకో. నీ సాక్ష్యమే ఒక సువార్త పత్రిక. దేవుడు నిన్నే ఒక పత్రికగా మార్చాడు, కానీ నువ్వే దాన్ని పోగొట్టుకుంటున్నావు. సింపుల్గా చెప్పొచ్చు సువార్త. నేను కూడా ఫస్ట్లో భయపడ్డా. రోజు కనీసం 250 నుంచి 300 మంది వరకు చెప్తాను నేను. ఇక్కడికి వస్తే ఏముంది? నెత్తి నోరు కొట్టుకున్నా మీరంతా క్రైస్తవులే, ఒక్కరు మారరు. అదే అనిజనులు చెప్తారు 250 మందిలో కనీసం ఒక్కడన్నా యాక్సెప్ట్ చేస్తాడు. అందుకే నేను ఎక్కడికి సభలకు రాను. అయినా దేవుడు నాకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు, నేను ఉచితంగా ప్రకటించిపోవాలని వచ్చాను ఈ సాక్ష్యం చెప్పడానికి. దయచేసి మారండి. అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించజేయుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రకటించండి.